ఒకసారి ఆ రోజు నా మ్యారేజ్ డే కూర్చొని కాఫీ తాగుతున్నా ఫోన్ వచ్చింది, సార్ మర్డర్ అయింది, డబుల్ మర్డర్ అని చెప్పగానే దాచేపల్లి దగ్గర బూదవాడ అని ఉంటుంది. దాచేపల్లి నుండి బూదవాడ వెళ్ళేటప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది, అవును. పక్కన సిమెంట్ రోడ్ వేసి ఉంటుంది. ఆ సిమెంట్ రోడ్ మీద యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ చేసి చంపారని వెళ్ళాము. భార్యాభర్తలను ఇద్దరు చనిపోయి ఉన్నారు. భర్త ఈ సిమెంట్ రోడ్ పక్కన ఫెన్సింగ్ ఉంటుంది, సిమెంట్ ఫ్యాక్టరీ, ఆ ఫెన్సింగ్ ఒడ్డున పడి ఉన్నాడు. భార్య రోడ్డు మన మన షోల్డర్ ఉంటుంది కదా, రోడ్ షోల్డర్ మొరం వేసి ఉంటుంది కదా, అవును. ఆ మొరం మీద భార్య పడి ఉన్నది. అన్ని రాళ్ళు గుచ్చుకుపోయి ఉన్నాయి. ఒక టాటా ఏస్ బండి పోయి ఆ పోల్స్ గుద్దుకున్నాయి, ఇరుక్కుపోయి ఉన్నది. చూస్తే భర్త మెడ నరికినప్పుడు, మెడ నరికితే చాలా దాపు ఒక 1/2 లీటర్ నుండి లీటర్ రక్తం వస్తుంది ఈ పార్ట్ నరికారు. కానీ అక్కడ వచ్చింది ఒక కప్పు అంతే వచ్చింది. అంటే ఓకే, దాని అర్థమైంది ఆల్రెడీ చనిపోయాడు ఆయన, చనిపోయాడని నరికిండ్రు. అరే ఎవరు అని చెప్పి మనం వర్క్ స్టార్ట్ చేసాం. మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక అతన్ని ఆటోల, అది టాటా ఏస్ బండిలో కొన్ని 1-2 డాక్యుమెంట్స్ దొరికితే ఆ డ్రైవర్ను లిఫ్ట్ చేసుకున్నాం. తర్వాత ఇంటరాగేట్ చేస్తే నాకు ఫలానా అతను సుపారీ ఇచ్చాడు, ₹1,00,000 ముందు, 1,00,000 తర్వాత ఇస్తున్నారు. తీసుకొచ్చి మేము వెయిట్ చేస్తున్నాం. ఈయన బూదవాడ వెళ్తున్నప్పుడు మేము మాట వేసినాం. ఎదురుకొచ్చి నేను దాపు 80-85 స్పీడ్తో కొట్టినా సార్. ఓ 20-25 అడుగుల ఎత్తు నుండి ఎగిరి కింద పడ్డారు. భార్య పడిపోయింది. భర్త కొద్దిగా కదులుతుంటే నేను కూడా ఇరుక్కుపోయిన దానిలో. పోతే నాకు సుపారీ ఇచ్చిన వాళ్ళు, ఆ పొలాల్లో దాక్కున్న వాళ్ళు వచ్చి నన్ను బాగా బయటకు లాగితే నేను వెయిట్ వేసానని చెప్పాడు. అంతా రికార్డ్ చేసి అందరినీ లిఫ్ట్ చేశాం. దాదాపు 13 మందిని లిఫ్ట్ చేస్తే అందులో మెయిన్ మాస్టర్ మైండ్ HIV పాజిటివ్, 60-65 ఏళ్ళు, వాళ్ళ ఇంట్లోనే ఇదంతా మాస్టర్ ప్లాన్ జరిగింది. అదే పిడుగురాలు అతను అందరిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అతను జైల్లో ఉన్నప్పుడు, రిమాండ్ పీరియడ్లో ఉన్నప్పుడు అతను చనిపోయింది, ఆ మాస్టర్ మైండ్. మిగతా 12 మందికి లైఫ్ పడింది. ఎందుకండి చంపారు భార్య భర్తల్ని? ఇప్పుడు ఈ బూదవాడలో ఈ ఎవరైతే చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకున్నారు. కానీ ఈ డిసీజ్డ్ అంటే చనిపోయిన వ్యక్తి అతను ఒక్కడే బూదవాడ ప్రజలందరి మనసులు గెలుచుకున్న వ్యక్తి. అక్కడ రేషన్ షాప్ నడుపుతాడు. మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే వీడు అడ్డం ఉంటాడని చెప్పి చంపించడం. భార్య ఎందుకు ఏం చేస్తుంది? భార్య ఏం చేసింది అనేది ఆమె